తెలుగు టెలివిజన్ రంగంలో దాదాపు 25 ఏళ్లుగా స్టార్ యాంకర్గా వెలుగొందుతుంది సుమ. యాంకర్ సుమ ఇండస్ట్రీకి ఎంతోమంది వచ్చారు వెళ్ళారు, కానీ సుమ మాత్రం స్పెషల్. 50 ఏళ్లకు చేరువ అవుతున్న నేటికి తన హవా చూపిస్తూనే ఉంది. యాంకరింగ్లో పిహెచ్డి చేసిన సుమని అనుసరిస్తే ఈ ఫీల్డ్లో సక్సెస్ పుట్టొచ్చని కొత్త తరం అనుకుంటున్నారు. ఏ సందర్భంలో ఎలాంటి మాటలు మాట్లాడాలి, డల్గా ఉన్న వాతావరణంలో ఎలా జోష్ తీసుకురావాలో సుమకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అని టాకు. ఓ మలయాళీ అమ్మాయి అయినా కూడా తెలుగువారి కంటే అద్భుతంగా తెలుగును మాట్లాడుతూ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సహా తెలుగు భాషాభిమానుల మన్ననలు పొందింది సుమ. 1975 మార్చి 22న కేరళలోని పాలక్కాడులో జన్మించింది సుమ. యాంకర్ సుమ. ఆమె పూర్తి పేరు పల్లాసన పాచువెట్టిల్ సుమ. తల్లిదండ్రులు ప్రణవి నారాయణ్ కుట్టి నాయర్, పల్లాసన పాచువెట్టిల్ విమల. తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో ఆయన ఉద్యోగరీత్యా సుమ కుటుంబం సికింద్రాబాద్లోని మెట్టుగూడలో స్థిరపడింది. స్థానిక సెయింట్ ఆన్స్ హై స్కూలు, రైల్వే డిగ్రీ కాలేజీలో చదువుకుంది యాంకర్ సుమ. క్లాసికల్ డ్యాన్స్లో ప్రావీణ్యం ఉన్న ఆమె స్టేజ్పై పలు ప్రదర్శనలు ఇచ్చింది. చదువు తర్వాత 16 ఏళ్ల వయసులోనే యాంకరింగ్ వైపు వచ్చి సత్తా చాటింది. హోస్టింగ్ కంటే ముందు కళ్యాణ ప్రాప్తిరస్తు అనే సినిమాలో ఆమెకు అవకాశం దక్కింది. ఆ తర్వాత స్వయంవరం, అన్వేషిత, గీతాంజలి, రాబోయి చందమామ తదితర సినిమాల్లో నటించింది. పవిత్ర ప్రేమలో నందమూరి బాలకృష్ణ చెల్లెలిగా కనిపించి అలరించింది. అయితే తక్కువ సమయంలోనే తనకు సినిమాలు సెట్టు కావని అర్థం చేసుకున్న యాంకర్ సుమ చావో రేవో బుల్లితెరపైనే తేల్చుకోవాలని నిర్ణయించుకుంది. కానీ మధ్యలో పలు సినిమాలలో గెస్ట్ అపియరెన్స్ ఇస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసింది. అలాంటి దాదాపు 20 ఏళ్ల తర్వాత లీడ్ రోల్లో జయమ్మ పంచాయతీ అంటూ పలకరించింది. సుమ క్రేజ్తో ఈ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. నటుడు రాజీవ్ కనకాలను ప్రేమ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు కుమారుడు రోషన్ కార్తిక్, కుమార్తె మనస్విని కనకాల ఉన్నారు. ప్రస్తుతం కొడుకుని హీరోగా నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది సుమ. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సుమకు స్టార్స్ను మించిన ఫాలోయింగ్ ఉంది. లేటెస్ట్ ఫోటోషూటులతో ఆ స్టార్ యాంకర్ హల్చల్ చేస్తూ ఉంటారు. అయితే ఇన్నేళ్లుగా ఫిట్గా ఉండటంతో పాటు తన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు సుమ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. వాటిని అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా యూట్యూబర్ నిఖిల్ విజేంద్ర సింహతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు సుమ వచ్చింది. ఈ సందర్భంగా సుమ తెచ్చుకున్న లంచ్ బాక్స్ చూసి నిఖిల్ షాక్ అయ్యాడు. బాక్స్ ఓపెన్ చేసి ఒక్కో ఐటెంను టేస్ట్ చేస్తూ గంట షో కోసం సుమ గారు ఇంత పెద్ద క్యారియర్ తెచ్చుకున్నారంటూ సెటైల్ వేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా వీరిద్దరి అల్లరిని చూసి జనాలంతా షాక్ అవుతున్నారు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.